మమ్మీ అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అవును. వాళ్ళ పెళ్ళికి 1254 crores ఖర్చు పెట్టారంట. మీకేమన్నా చెప్పారా? న్యూస్ వచ్చింది. న్యూస్ అన్నీ వస్తాయి, వాళ్ళకి కావాల్సింది అదే కదా. సో సపోజ్ అంత మనీ మీ దగ్గర ఉంటే మీరు అట్లానే ఖర్చు పెడతారా? దేనికి? పెళ్ళిళ్ళకైనా ఉదయం పని చేస్తే సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చున్న దానికి అంత డబ్బులు ఖర్చు పెట్టాలా? నేను పద్ధతిగా పెళ్లికి ఒక గుర్తుగా కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకుంటా, వాళ్ళందరికీ ఏమేమి వసతులు కావాలో అవన్నీ చేపించేస్తా. తర్వాత ఇంటికి వచ్చినా వాళ్ళైనా ఆ ఖర్చుతో కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. కొన్ని విలేజెస్ అయినా గుర్తుగా మిగులుతాయి కదా. నైస్ ఇనిషియేటివ్ మమ్మీ. అంటే ఏం చేయరా పెళ్ళికి అట్లా పెద్ద పెద్ద మండపాలు, ఫ్యాన్సీగా ఎల్లో కలర్స్, బ్లూ కలర్స్ అవన్నీ చేయొచ్చురా. అవన్నీ మెమరీసే ఫోటోల్లో చూసుకోవడానికి. కానీ మనం చేసేది 10 మందికి హెల్ప్ అయితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది ఏదైనా రైట్. మనీ అనేది కరెక్ట్ గా ఖర్చు పెట్టినట్టు ఉంటది. ఉన్నోడు పెట్టి ఏం చేద్దాం? కడుపు నిండినోడికి మళ్ళీ పెట్టి ఏం చేద్దాం? కడుపు ఎండినోడికి పెడితే కదా. That makes a lot of sense. So if in case